హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ మొత్తం పతనం అంచులోకి వెళ్ళింది. అసలు యాక్చువల్గా అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా ఒకటైతే అర్థమవుతుంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించి కొద్దిగా స్లో డౌన్ అయిందని టీడీపీ వాళ్ళ ఆరోపణ. అలాంటిదేం లేదనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆరోపణ. బట్ ఏదేమైనప్పటికీ ఒకటైతే సత్యం ఏంటంటే 5% మ్యాండేటరీ కట్ ఫర్ ద గవర్నమెంట్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత రియల్ ఎస్టేట్ వాళ్ళకి వేసింది. 5% మ్యాండేటరీ కట్ ఫర్ ద గవర్నమెంట్ అని ఒక పాలసీ పెట్టి దానివల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. 5% మ్యాండేటరీ కట్ జరిగేది గవర్నమెంట్ కోసమని. దానివల్ల నష్టాలు వచ్చినాయి అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా గొడవ చేశారు అప్పుడు. అదేవిధంగా అంతేకాకుండా ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్లో మేజర్ సమస్య ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో రాజకీయ నాయకులకి ఇచ్చేటువంటి కమిషన్లు. ఆ లోకల్ యొక్క రాజకీయ నాయకులు దందాలు చేస్తారు. ఎవరైనా అపార్ట్మెంట్ కట్టినప్పుడు వాళ్ళకి మామూలు ఇవ్వాలన్నమాట. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అది బాగా ఎలిగేషన్ చేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగింది అని. శాండ్ చాలా స్లోగా సప్లై జరిగింది అని చెప్పేసి అది కూడా ఆరోపణలు చేశారు. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పి వీళ్ళందరూ ఎలక్షన్కి వెళ్ళారు. ఎలక్షన్కి వెళ్తే దీన్ని ఒక రియల్ ఎస్టేట్ భవన నిర్మాణ కార్మికులు అని చెప్పి కార్మికుల పేరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంగతి ఏమో కానీ కార్మికుల పేర్లు పెట్టి ఓట్లకి వెళ్ళారు. ఓట్లకి వెళ్తే ఇప్పుడు ఎంత భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు ఓటేశారని అనుకోలేక మనం వాళ్ళకి వచ్చిన మెజారిటీలు ఇవన్నీ చూస్తాయి. సరే వాళ్ళు గెలిచారు. ఫైనల్గా గెలిచిన తర్వాత గవర్నమెంట్ వచ్చి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలాక్సేషన్ చేసింది. ఈ రిలాక్సేషన్ చేసిన తర్వాత అయినా సరే రియల్ ఎస్టేట్ పెరగాలి కదా, రియల్ ఎస్టేట్ పెరగలేదు, ఇంకా డౌన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ నామ్స్ రిలాక్సేషన్ ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచాలని కంట్రోల్ చేయలేకపోతుంది. గవర్నమెంట్ లంచాలని కంట్రోల్ చేయలేకపోతుంది. బిల్డర్స్ 100% వాళ్ళకి లంచాలు కట్టాల్సి వస్తుంది. ఆ గవర్నమెంట్ ఉద్యోగులకు వచ్చే కొద్ది గొప్ప లంచాలు మొత్తం కూడా ఈ యొక్క బిల్డర్స్ ద్వారానే ఎక్కువగా అత్యధికంగా అమౌంట్ వస్తుంది. కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు మేబీ పాసిబిలిటీ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఓకే, నామ్స్ అంటే ఏంటంటే డబ్బులు ఇవ్వవు, అది ఓన్లీ రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఇప్పుడు నామ్స్ అంటే ఏం లేదు, ఇది రోడ్ విడ్త్ ఒక 2 feet వదలాలి అన్నదాన్ని సరే పర్లేదు 1.5 feet వదిలినా కానీ కట్టుకోండి అలాంటి నామ్స్ రిలాక్సేషన్ ఇచ్చి ఉంటారు. ఓకే, మహా అయితే ఫాస్ట్గా చేయండి, ఫాస్ట్ అప్రూవల్స్ ఇవ్వండి, స్పీడ్గా చేయండి, ఇట్లాంటివి చేసి ఉండొచ్చు. కానీ బట్ లంచాలు తగ్గించలేకపోయారు, పొలిటీషియన్స్ దందాలు తగ్గించలేకపోయారు. కాబట్టి ఇంకా రియల్ ఎస్టేట్ అదే పతనంలో కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు వచ్చిన తర్వాత కూడా. యాక్చువల్గా అయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది బాగా. హైదరాబాద్లో కూకట్పల్లి అట్టి ప్లేసెస్లో అసలు అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవట్లేదు. భయంకరమైనటువంటి పతన స్థాయిలోకి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పోయింది. దానికి ప్రధానమైన 2 కారణాలు ఏంటంటే ఫస్ట్ కారణం ఏంటంటే హైడ్రా ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ హైడ్రా ప్రాజెక్టులు పంపించేసి హైడ్రా మీద ఇవన్నీ ఏమంటారు ఆ అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా కూల్చుతూ ఉండటంతో ఏది ఇల్లీగలో ఏది లీగలో, ఏది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందో, ఏది ప్లెయిన్ ల్యాండ్ మీద ఉందో, ఏది చెరువుల్లో ఉందో అనేది అదంతా ఏంటంటే కొండ. అది హైదరాబాద్ మొత్తం కూడా కొండలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఏది కింద ఏది పైన కనుక్కోవడం కష్టం అనమాట. అది కొండ మీద ఉంటేనేమో గవర్నమెంట్ కొండ అంటున్నారు, కింద ఉంటేనేమో చెరువు అంటున్నారు. అది ఇప్పుడు కొండ మీద అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మరి అది పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు హైదరాబాద్లో. ఆ కారణం ద్వారా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోవడం ఒక రీజన్ అయితే, రెండోది చంద్రబాబు నాయుడు గారు ఎఫెక్ట్. చంద్రబాబు నాయుడు గారు వస్తే రియల్ ఎస్టేట్ భూమి తీసుకొస్తారు, రియల్ ఎస్టేట్ పెరిగిద్ది. ఇప్పుడు ఇదిగో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. సో ఆంధ్రాకి వెళ్తారు, ఆంధ్రాలో ప్లాట్లు కొంటారు, ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ జరిగిద్ది అని అదొక రీజన్ తోటి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయి ఉండొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఓకే, బట్ అది రూమర్ ఉన్న ప్రకారం ఇక్కడ హైదరాబాద్లో ఏమి జరగట్లేదు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గినప్పటికీ కూడా ఆంధ్రాలో పెరగట్లేదు. దిస్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, కన్ఫ్యూజన్ అమంగ్ ది రియాల్టర్స్. ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్లో పెరగకపోవడానికి ఒకటి కారణం తెలంగాణలో ఏది పొలిటికల్ ప్రాబ్లం ఉందో ఆంధ్రాలో కూడా పొలిటికల్ ప్రాబ్లం. ఒకటి జగన్ ఫ్యాక్టర్ ఉంది.
జగన్ ఫ్యాక్టరీ. ఒకవేళ ఇప్పుడు జగన్ మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్కి వస్తే ఇది రియల్ ఎస్టేట్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ వెంచర్స్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమైనా కలుపుతాడా? మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే టీడీపీ వాళ్ళు చేసినటువంటి ఈ సంస్కరణల మొత్తాన్ని మళ్ళీ తీసేస్తే మళ్ళీ వాళ్ళకి కలిగితే మళ్ళీ రియల్ ఎస్టేట్కి దెబ్బ కొట్టిద్ది కదా. ఎందుకు ఇప్పుడు కొనటం ఎందుకు, మళ్ళీ జగన్ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు? జగన్ కొన్న దాన్ని ఇప్పుడు వీళ్ళు ఎలా డిస్టర్బ్ చేస్తారు, వీళ్ళు కొన్నది వాళ్ళు ఎలా డిస్టర్బ్ చేస్తారు? ఆ భయం జగన్ ఫ్యాక్టర్ అనేది రియాల్టర్స్లో ఉంది అనేది ఒక వర్షన్ ఒకటైతే వినిపిస్తుంది. రెండోది ఇంటర్నల్ పొలిటికల్ ఇష్యూస్. ఇది ఎలయన్స్లో జరుగుతుంది, కూటమి ఎలయన్స్లో జరుగుతుంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నారు. కలిసి పనిచేస్తుంటే గ్రౌండ్ లెవెల్ వీళ్ళు ముగ్గురికి గొడవలు ఉన్నాయి. ఎవరికి దందాలు, ఎవరికి కమిషన్లు ఇవ్వాలి, ఎవరికి దందాలు ఇవ్వాలి, బీజేపీ వాళ్ళకే, జనసేన వాళ్ళకే, టీడీపీ వాళ్ళకే లంచము. ఇప్పుడు వీళ్ళలో ఎవరు ఆ దందా, ఆ యొక్క పొలిటికల్ కమిషన్ ఎవరికి ఇవ్వాలనేటువంటి గొడవలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో దెబ్బ పడుతుంది అనేది ఒకటైతే వినిపిస్తుంది. ఓకే, ఏదేమైనప్పటికీ కడప లాంటి ప్లేసుల్లో రియల్ ఎస్టేట్ అమాంతంగా పడిపోయింది. కడపలో అయితే ముఖ్యంగా ఒక చిన్న ప్లాట్ 5 lakhs వరకు ఉండేటువంటి చిన్న ప్లాట్ అది ఇప్పుడు 1,20,000 ఇస్తానన్నా కూడా కొనేవాళ్ళు ఎవరు లేరు కడపలో. అంటే ఒక 5 lakhs వర్త్ చేసేటువంటి చిన్న ప్లేసు 1,20,000 ఇస్తానండి తీసుకోండి అంటే తీసుకునే వాళ్ళు లేరట కడపలో. ఆ విధంగా దారుణమైన పరిస్థితుల్లో కడప రియల్ ఎస్టేట్ ఉంది. తిరుపతి పర్లేదు, కొంచెం కొద్దిగా రాష్ట్రం మొత్తం మీద కొద్దిగా రియల్ ఎస్టేట్ స్టేబుల్గా ఉన్న ప్లేస్ ఏమైనా ఉందంటే తిరుపతి ఒకటే. ఓకే, ఇప్పుడు ఇంక మిగతాయి జనరల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఒక 4 ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ పెరిగిద్ది అనేటువంటి ఒక ఆశ వచ్చింది. అట్లా ఒకటి అమరావతి ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీగా డెవలప్ చేస్తున్నాడని అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగిద్ది బాగా అని అనుకున్నారు. రెండోది కాకినాడ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా అది. మూడోది తిరుపతి ఏంటంటే అది అఫ్కోర్స్ తిరుపతి టెంపుల్ ఉంది కాబట్టి అది ఎలాగూ టూరిస్టులు మొత్తం వస్తుంటారు కాబట్టి దాంట్లో కూడా కొద్దిగా రియల్ ఎస్టేట్ ఎక్కువగా పెరిగిద్ది అనుకున్నారు. ఇక నాలుగోది విశాఖపట్నం బీచ్ ఏరియా అది కూడా ఒక ఇండస్ట్రియల్ ఏరియా ప్లస్ ఆల్మోస్ట్ ఒక డెవలప్డ్ సిటీ కాబట్టి ఈ 4 ప్లేసుల్లో పెరిగిద్ది అనుకున్నారు. కానీ తగ్గిపోయింది 4 ఒకటి అమరావతిలో తగ్గడానికి కారణము అదే జగన్ ఫ్యాక్టర్. మళ్ళీ జగన్ వచ్చి ఏమైనా కలుగుతాడేమో అనే భయంతో ఎవరు అమరావతిని కొంటలేదు. రెండోది కాకినాడలో ఇప్పుడు మరి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ అధికారంలోకి వచ్చినాక రెండింటిని ప్రమోట్ చేశారు. ఒకటి అమరావతిని ప్రమోట్ చేశారు, రెండోది ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేశారు. మరి ఇప్పుడు కాకినాడ అంతా ఇండస్ట్రియల్ ఏరియా. ఇప్పుడు కాకినాడలో యాక్చువల్గా పెరగాలి కానీ అక్కడ పెరగట్లేదు. ఇప్పుడు తెలుగుదేశం వస్తే ఇండస్ట్రీలకి పెట్టి పేరింది, ఇండస్ట్రీలు పెరుగుతాయి అన్నప్పుడు మరి అక్కడ పెరగాలి కదా, కాకినాడలో పెరగట్లేదు. విశాఖపట్నం ఏంటంటే అక్కడ క్యాపిటల్ సిటీని చేస్తానన్నప్పుడే రియల్ ఎస్టేట్ పెరగలేదు, అక్కడ కొద్దిగా పెరిగింది. జగన్ టైంలో కొద్దిగా రియల్ ఎస్టేట్ పెరిగింది, క్యాపిటల్ సిటీ వస్తుందని. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అమరావతి మీద ఫోకస్ పెట్టారు, ఇక్కడ దీనికి అంత సీన్ లేదని చెప్పి అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది విశాఖపట్నంలో. ఇక తిరుపతి అయితే కొద్దిగా స్టేబుల్గా ఉంది, అదే చెప్తాయి. వీటన్నిటిలో కూడా ఏంటంటే కొద్దిగా ఏదైనా కొద్దిగా స్టేబుల్గా ఉంది ఏదంటే తిరుపతి ఒకటే. రీసెంట్గా ఒక జస్ట్ ఒక 1 month క్రితం గవర్నమెంట్ ఒక ఇష్యూ రిలీజ్ చేసింది. అదేంటంటే ఒక వారంలోనే 60,000 ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ జరిగాయి. గవర్నమెంట్కి 475 కోట్ల రూపాయలు ఒక చిన్న సింగిల్ వారంలోనే 475 కోట్ల రూపాయలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ మీద ఇన్కమ్ వచ్చింది, ఆదాయం వచ్చింది. 60,000 ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేశారు అని ఒక న్యూస్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. కానీ దాంట్లో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 2 cities తగ్గిపోయినాయి అని ఇచ్చారు. మిగతా సిటీలో కొద్దిగా పెరిగిన రిజిస్ట్రేషన్స్ 2 cities తగ్గిపోయినాయి. ఒకటి గుంటూరు, 2 కాకినాడ అట. ఈ రెండిట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ ఇన్కమ్ పడిపోయింది. ఏది ఒక వారంలో 475 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పటికీ 60,000 ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ 1 weekలో జరిగినప్పటికి కూడా ఈ 2 cities పడిపోయింది. ఒకటి గుంటూరు, 2 కాకినాడ. ఇప్పుడు గుంటూరు ఎందుకు గుంటూరు పడిపోతే మనం ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే గుంటూరు ఇస్ నథింగ్ బట్ అమరావతి గుంటూరు 2 ఒకటే. ఓకే, గుంటూరులో అమరావతిని బట్టి ఇప్పుడు గుంటూరులో రియల్ ఎస్టేట్ పెరగాలి, ఆ పక్కనే ఉన్నాయి కాబట్టి 2. ఓకే, అంటే ఇప్పుడు గుంటూరులో పెరగాలి యాక్చువల్గా. ఇప్పుడు అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరిగిందంటే ఆటోమేటిక్ గుంటూరులో పెరగాలి. కానీ గుంటూరులో పడిపోయింది అంటే ఇక్కడ అమరావతి మీద ఎఫెక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ
రెండోది కాకినాడలో పడిపోయింది. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన దగ్గర నుండి ఇండస్ట్రీస్ గురించే మాట్లాడుతున్నారు కదా, ఇండస్ట్రీల గురించి. ఇండస్ట్రీలు పెరగాలి, ఇండస్ట్రీలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే ఇండస్ట్రీలు కంపెనీలతో సైన్ చేసాము, ఈ కంపెనీలతో సైన్ చేసాము, అన్ని జాబులు వస్తున్నాయి, ఇన్ని జాబులు వస్తున్నాయి రోజు ట్విట్టర్లో కొడుతున్నప్పుడు మరి అది ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి కాకినాడలో పెరగాలి కదా రియల్ ఎస్టేట్, అక్కడ పడిపోయింది. అంటే ఇవన్నీ ఊరికి ట్విట్టర్లో కొడుతున్నారు అంతేనా? మరి నిజంగా అది ఎందుకు రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ చూపించలేదు? కాకినాడ లాంటి ప్లేసుల్లో ఇండస్ట్రీలు పెరుగుతుంటాయి, నిజంగా వీళ్ళు కంపెనీలు తీసుకొస్తుంటే అనేది ఒక అనుమానం వచ్చింది. ఓకే, మోరోవర్ ఒక సమ్మేర్ ఇన్ ఐ థింక్ అక్టోబర్ 2024లో ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే ఎన్ఆర్ఐస్ మొత్తం కూడా వాళ్ళ ప్రాపర్టీస్ని ఆంధ్రప్రదేశ్లో అమ్మేసుకుంటున్నారని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే ఎన్ఆర్ఐలు టైం వచ్చిందట్టు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే ఎన్ఆర్ఐలు వాళ్ళ హవా వచ్చినట్లు లెక్క. బట్ అలాంటిది ఇప్పుడు అక్టోబర్ ఆ టైంలో ఎన్ఆర్ఐస్ మొత్తం కూడా డిస్పోజింగ్ దేర్ ప్రాపర్టీస్ అని ఒక ఆర్టికల్ వచ్చింది, చాలా ఆశ్చర్యంగా. ఇప్పుడు కేరళ, పంజాబు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్ఐస్ ఎక్కువగా ప్రాపర్టీస్ కలిగినటువంటి రాష్ట్రాలు. కేరళ అంటే ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కేరళ వాళ్ళు. రెండోది పంజాబ్ వాళ్ళు, ఓకే, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుంటారు. గుజరాత్ అది ఇంక మొత్తం ఈ అమెరికాకి గోడలు దొరికిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఇల్లే ఉన్నారు గుజరాత్ వాళ్ళు. ఎక్కువగా విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళే. మనకు చెప్తారు అంతే ఊళ్ళకి వీళ్ళంతా, మీరు స్వదేశీ మనకు చెప్తారు, మొత్తం విదేశాల్లో ఉంది గుజరాత్ వాళ్ళే. ఓకే, మహారాష్ట్ర కొద్దిగా పెద్ద రాష్ట్రం కాబట్టి బాంబే లాంటి సిటీస్లో ఉన్నాయి కాబట్టి విదేశాల్లో ఉన్నారు. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మంది ఉన్నారట. మరి ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐస్ ప్రాపర్టీస్ కొనాలి కానీ డెవలప్ చేసుకోవాలి కానీ రియల్ ఎస్టేట్ కోసం వై దే ఆర్ డిస్పోజింగ్ ఆఫ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. అదే టైంలోనే కొన్ని నగరాలు ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, ఈ 4 తగ్గిపోయింది. విశాఖపట్నం మనం ఆల్రెడీ చెప్పాము ఎందుకు తగ్గిపోయిందో, అక్కడ క్యాపిటల్ అనుకున్నారు, రాలేదు. అమరావతి మనం ఆల్రెడీ అనుకున్నాము, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టర్. కాకినాడ మరి అది సర్ప్రైజింగ్, అది ఎందుకు పెరగలేదు అనేది కంపెనీల గురించి మాట్లాడుతున్నప్పటికీ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నప్పటికీ. కర్నూలులో పడిపోయింది. కర్నూలు ఎందుకు పడిపోయిందంటే అక్కడ అది 3 రాజధానులు అదొక రాజధాని అని చెప్పాడు జగన్, అది కాస్త తగ్గిపోయింది. అది తగ్గిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అమరావతి మీద ఫోకస్ పెట్టారు, సో అది తగ్గిపోయింది. రాజమండ్రిలో కూడా తగ్గిపోయిందట. రాజమండ్రిలో ఎందుకు తగ్గిపోయింది అనేది అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఏదేమైనప్పటికీ ఈ రియల్ ఎస్టేట్లో వీళ్ళకి ప్రైస్ కంట్రోల్ అని లేదు. ప్రైస్ కంట్రోల్ లేకపోవడంతో అసలు వీళ్ళు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులే కావాలని ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్మి, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఎక్కువ కొని, ఆంధ్రప్రదేశ్ ద బెస్ట్ నెంబర్ 1 ఇన్ రియల్ ఎస్టేట్. ఇక్కడ ఏ రాష్ట్రాల్లోకి ఏ పెద్ద పెద్ద నగరాల్లోకి వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్లోకి దిగి ₹1,00,000 ప్లాట్ కొని దాన్ని 5 లక్షలకి 6 లక్షలకు కొనడంలో దిట్టలు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఆర్టిఫిషియల్ ప్రైసింగ్ పెంచేశారు. ఆర్టిఫిషియల్ ఎస్కలేషన్ ఆఫ్ ది ప్రైసెస్. ఆర్టిఫిషియల్ ఎస్కలేషన్ ఆఫ్ ప్రైస్ పెంచినప్పుడు ఇప్పుడు దాన్ని కొనేవాళ్ళు లేరు. ఇప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్ని ఆర్టిఫిషియల్గా పెంచారు దాన్ని, అది ₹1,00,000 రావాల్సిన దాన్ని ప్రైస్ కంట్రోల్ లేదు గవర్నమెంట్కి. ప్రైస్ కంట్రోల్ లేనప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళు 5 లక్షలు కొన్నారు. ఆ కొన్నవాడు ఇప్పుడు మళ్ళీ ₹1,00,000 అమ్మలేడు, నష్టం వచ్చింది. అలాగని ప్రజలు కొనగలరంటే అది ₹1,00,000 కూడా పనిచేయదు. నువ్వు 5 లక్షలు పెట్టుకున్నావు, అది కస్టమర్కి ఇవ్వాలని ట్రై చేస్తున్నావు, కస్టమర్ కొంటలేదు. వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక సతమతం అవుతున్నారు. ఇది వన్ కైండ్ ఆఫ్ గ్రీడీనెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా. ప్రభుత్వాలు కూడా ఎప్పుడు చూసారా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల గురించి మాట్లాడుతూ ఉండిద్ది, బిల్డర్స్ గురించి మాట్లాడుతూ ఉండిద్ది. బిల్డర్స్కి నష్టం వస్తుంది, బిల్డర్స్ ప్లాట్లు అమ్ముడుపోవట్లేదని ఈ గోల్లానే ఉండిద్ది తప్ప గవర్నమెంట్ ఎప్పుడు కూడా కామన్ మ్యాన్కి ఇల్లు కొనుక్కోవడానికి అందుబాటులో మనం ఇల్లులు ఇవ్వాలి, అందుబాటులో ప్రైసులు ఇవ్వాలి. ప్రైసులు ఎందుకు అంతంత పెంచుతున్నారు, ఎందుకు ల్యాండ్ వాల్యూ అంత పెంచుతున్నారు, కామన్ మ్యాన్ ఇల్లు ఎలా కట్టుకుంటాడనే యాంగిల్లో గవర్నమెంట్లో ఆలోచించట్లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.